37వ శిల్వ ధ్యానములలో మనము ప్రవేశించినాము. ఈ దినమును బట్టి దేవాది దేవునికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 36 రోజులు దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి నడిపించినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభు శిలువలో అనేకమైన కార్యములను చేసి వాటన్నిటినీ మన పక్షమున నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం మనం ఏదైతే చేయలేకపోయామో, ఏదైతే మనము సాధించాలి అని మనము నిత్య జీవం పోవడానికి మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినాడో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. విఫలమైపోయిన తర్వాత దేవాది దేవుడే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి మన పక్షముగా ఆయన శిలువ మరణమును పొంది మనల్ని విడిపించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము దేవాది దేవుడు మన కష్టములను, మన బాధలను, మన భారములను, మన వేదనలను, శోధనలు అన్నింటినీ తొలగించి వేసినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు ధ్యానిస్తున్నాం మనం ఎన్ని రకాలైనటువంటి భారములను, పాపములను, శాపం అన్ని విధాలైనటువంటి అన్నీ కూడా యేసు ప్రభు ఆ శిలువలో ఆయన మోసుకొని వాటన్నిటి నెరవేర్చి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసినాడు. హల్లెలూయా, మనకి ఏదైతే అడ్డులు ఉన్నాయో ఆ అడ్డులన్నిటినీ తొలగించి వేసినాడు. ఇప్పుడు మనకు అడ్డము ఏమీ లేదు. కాబట్టి మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ దినము మనము విశ్రాంతిని గురించి నేర్చుకుందాం. విశ్రాంతి అంటే రెస్ట్, నెమ్మది, సమాధానము, శాంతి, తృప్తి, ఇంకెన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభువే ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. యెషయా గ్రంథంలో మనం 11వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానమునకు కర్త, ఆయన సమాధానమునకు అధిపతి. ఆయన ఆ సమాధానమును ఇవ్వకపోతే ప్రజలంతా అసమాధానముగా ఉంటారు. కాబట్టి ఈ సమాధానం అనేది ఎక్కడ దొరికేది కాదు. సమాధానము కొరకు ప్రపంచంలోని అనేక మంది అనేకమైనటువంటి వాటిని తీసుకొని సమాధానం పొందుతున్నామని అనుకుంటున్నారు. కానీ అది కొద్దిసేపు దాని తర్వాత వచ్చే వాటితోనే ఇంకా మొత్తానికి సమాధానం లేకుండా పోతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రభువు ఇచ్చే సమాధానము, నెమ్మది, శాంతి, అలాగే విశ్రాంతి అంటే రెస్ట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ అర్థం అవ్వలాగున ఇప్పుడే చెప్తాను. ఇంకా తర్వాత మనం డీప్ సబ్జెక్ట్లోనికి వెళ్దాం. ఈ విశ్రాంతి లేకుండా మానవునికి చాలా మట్టుకు ఈ స్ట్రెస్, ఒత్తిడి, ఇప్పుడు చాలా మట్టుకు తలకు సంబంధించినటువంటి వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా అందరూ అదవుతున్నారు. ఇదేంటి, దీనికి కారణం ఏంటి అంటే మానవునికి ఉన్నటువంటి ఒత్తిడి, స్ట్రెస్. ఆ స్ట్రెస్తో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంను బట్టి మనం విపరీతంగా ఆలోచించి మనము ఒత్తిడికి గురైపోతున్నాం. మన బ్లడ్ ఏమవుతుందంటే ఆ యొక్క బీపీ హై అవుతుంది, లో అయిపోయి హై అయిపోయి ఆ ఒత్తిడి తట్టుకోలేక కొన్నిసార్లు బలహీనమైన వారు ఏమవుతున్నారంటే వారికి బీపీ ఎక్కువైపోయి ఈ బ్రెయిన్లో ఆ నర్వ్స్ కొలాప్స్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి ప్యారలైజ్ అయిపోయి పడకబట్టి మొత్తానికే మరణించడం ఇలాగూ అయిపోతుంది. మ్యాక్సిమంగా చూస్తే చాలా వరకు ఇది అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారంటే మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, మీరు ఒత్తిడికి గురి కావద్దు, టెన్షన్కు గురి కావద్దు, మీరు నిదానముగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండాలని చెప్తారు. హల్లెలూయా, ఇదంతా దేనికి కారణం అనంటే ఇదంతా కూడా భవిష్యత్తు గురించి, లేకపోతే ఏదో మనము పొందాలని, లేకపోతే ఏదో రాలేదని కొన్నిసార్లు అనేక రకాలుగా ఉంటుంది. ఏది ఏమైనా మనము రెస్ట్ లేకుండా ఉండకూడదు, విశ్రాంతి లేకుండా ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక పని చేసేవాడు నేను చూసినాను. ఇప్పుడు ఈ పాలమూరు జిల్లా అంటారు కదా, మహబూబ్ నగర్ జిల్లాను పాలమూరు జిల్లా అంటారు. ఆ పాలమూరు జిల్లాలో చాలా మట్టుకు ఈ రోడ్ సైడ్ కాలువలు, బంటాలు ఇవన్నీ తవ్వడం ఆడవాళ్ళు, మగవాళ్ళు విపరీతంగా పనిచేస్తారు. వారు పనిచేసి పొద్దంతా పనిచేస్తారు. సాయంత్రం అయిన తర్వాత వారు అక్కడే చిన్న చిన్న గుడారాలు లాంటివి వేసుకొని వారు నిమ్మకు నీరెత్తినట్టు పడుకుంటూ ఉంటారు. ఎలాంటి రెస్ట్ లేదు. వారు శారీరకమైన
శ్రమ ఎంత పడ్డా కూడా వారు ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్ట్లోనికి అంటే నిద్రలోనికి వెళ్ళినప్పుడు, నిద్రించినప్పుడు వారు ఏదైతే ఈ యొక్క శరీరంలో నుండి శక్తిని కోల్పోయినారో వారు పడుకున్నప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఆ శక్తి వారికి రీస్టోర్ అవుతుంది. దేవుడు ఆ యొక్క శక్తిని మన శరీరంలో ఉంచినాడు. అందుకని ఏదైనా ఇప్పుడు అనారోగ్యత కలిగినప్పుడు డాక్టర్లు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి అడ్మిట్ చేసేసి సెలైన్స్ పెట్టేసి రెస్ట్ తీసుకోండి అంటారు. ఈ రెస్ట్ అనేది బాడీలో మనం ఏదైతే కోల్పోతామో దానిని తిరిగి రీస్టోర్ చేస్తుంది, తిరిగి మనకు ఇస్తుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. ఈ రెస్ట్ లేకపోతే అనేకమైన అనర్థాలకు కారణమవుతుంది. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క స్ట్రెస్ను, ఈ యొక్క మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, అలాగే స్పిరిచువల్ స్ట్రెస్, ఇవన్నీ ఈ స్ట్రెస్లన్నిటినీ తొలగించి వేసి మనకు విశ్రాంతిని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రంగా. ఎలాంటి విశ్రాంతిని ఇస్తాడు, ఆయన విశ్రాంతిలో ఎంత నెమ్మది సమాధానం ఉంటుందనేది మనం ఈ యొక్క సమయంలో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగు. ఆ విశ్రాంతి లేకపోతే మనం స్ట్రెస్కు లోనైనట్లే. హల్లెలూయా, ఎక్కువ ఆలోచించినట్లే. ఎప్పుడు బలహీన పడిపోతామంటే ఒక బలహీనమైనటువంటి సిచ్యువేషన్ మనకు వచ్చేసి మనం ఏమి చేయలేని పరిస్థితి కల్పించేసి ఏం చేస్తుంటే మనం బలహీనపరిచిపోతుంది. ఆ ఆలోచన, ఆ యొక్క సిచ్యువేషన్ మనల్ని కృంగదీసి మనల్ని ఏమి చేయలేని వారిగా చేసేస్తుంది. దానికి మనం ఎక్కువగా అసహనానికి, ఒత్తిడికి గురైపోయి ఫ్రస్ట్రేషన్తో అందరి మీద అరవడము, లేకపోతే కోపంతో ఉండడము, చిరాకు పడడం ఇలాగ అనేక అవుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా వీటన్నిటి విషయంలో కూడా దేవుడు మనకు కృప చూపించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, అందరం కలిసి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాక్య భాగము. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. హల్లెలూయా. దేవుడు ఇక్కడ యేసు ప్రభు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనములకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఒక ఆహ్వానము తెలియజేస్తున్నాడు. ఏమని? సమస్త జనులారా మీరు మా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎవరికి? మా అనట్లేదు, నా యొద్దకు రండి అని యేసు ప్రభు దగ్గరికి రమ్మని చెప్పేసి నా యొద్దకు రండి. వచ్చినప్పుడు నేను మీకు ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్రాంతిని ఇస్తాడు. శారీరకమైన విశ్రాంతి, అలాగే స్పిరిచువల్ విశ్రాంతి, అనేకమైన వాటి నుండి మనకు విశ్రాంతిని, శాంతిని, నెమ్మదిని, సమాధానమును మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రజలంతా దేని విషయంలో బాధపడుతున్నారో ప్రభువుకు తెలిసి అంటున్నాడు. ఏమని? ప్రయాసముతో భారమును మోస్తున్నారు, కష్టపడుతున్నారు, కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. మీకు విశ్రాంతి లేకుండా నాకు రెస్ట్ లేదు, నా జీవితం అంతా ఇదేనా, నా బ్రతుకంతా ఇదేనా అని చెప్పేసి అనేక మంది విసిగిపోతున్నారు. 99%. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును, ఇక లోక భారమును, అలాగే కుటుంబ భారమును, అలాగే జీవిత భారమును, అనేకమైన భారములను మోసి అలసిపోతున్నాం. ఈ అలసి సొలసిపోతున్న మనకు ప్రభు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనం నిన్నటి దినమున ధ్యానించినాం. ఎవరైనా ఇది ఏమి భారము మోస్తున్నారు అని చెప్పేసి అని అనుకుంటే, నిన్న ప్రసంగంలో మీరు చూస్తే ఆ ప్రసంగంలో ఎన్నో విధములైనటువంటి పాప భారము, శాప భారము, అలాగే దోష భారము, శాపము, అనేకమైన భారములను మానవుడు మోస్తున్నటువంటి వాటన్నిటిని కూడా యేసు ప్రభు తాను మోసుకొని ఆ శిలువపైకి వెళ్ళి శిలువ పైన వాటికి శిక్షించి వాటిని మనకు అడ్డం లేకుండా తీసివేసినాడు, అడ్డం నుండి తొలగించి వేసిన తర్వాత అప్పుడు ఇంకా మనం ఆ భారంతోనే ఉండకూడదు. ఆయన తొలగించి వేసినాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ భారమనంతా కూడా మీరు మోయకండి, నేను ఆల్రెడీ ఆ భారానంతా మోసినాడు, మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. మరి ప్రభు ఏ మాట సెలవిస్తున్నాడు ఒకసారి చూద్దాం. తన ప్రజలకు విశ్రాంతిని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము చూడండి. 4:9. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హల్లెలూయా.
విశ్రాంతి కలుగుచున్నది కాదు, కలుగుతుంది కాదు, కలుగుతాది కాదు, ఏమున్నది? నిలిచి ఉన్నది. ఆల్రెడీ విశ్రాంతి అక్కడ ఉన్నది. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రయాసముతో ఉండేవారు ఏం చేయాలి? అక్కడ విశ్రాంతి ఉన్నది, ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించాలి. అందుకని దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇక్కడ మొదటి అధ్యాయంలో ఆ యొక్క 6 దినములు సృష్టిని అంతా చేసినాడు. చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. తాను విశ్రాంతిలో ప్రవేశించినట్లే మనం కూడా అంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు కానీ విశ్రమించినాడు. ఇంకా చేయవలసింది ఏమీ లేదని చెప్పేసి ఆయన విశ్రమించినాడు. ఇక్కడ మనము కూడా విశ్రమించాలి, విశ్రాంతిలోనికి ప్రవేశించాలి మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ప్రవేశిస్తాం మనము? యేసు ప్రభు మన నిమిత్తము సమస్తము చేసి ముగించినాడని ఒక బలమైన విశ్వాసము మనములో ఉన్నప్పుడు మనం దేనికి కలవరపడం. హల్లెలూయా, బైబిల్ గ్రంథంలో చూస్తే నీ విశ్వాసము స్వస్థపరచను. హల్లెలూయా, శతాధిపతి విశ్వాసం చూసి ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేలు ప్రజలలోనే కనుగొనలేదు. అలాగే కనాను స్త్రీ వస్తుంది, ఆమె అన్యురాలు. వచ్చినప్పుడు అమ్మా నీ విశ్వాసము గొప్పది, గొప్ప విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పేసి ఆమె ఆ యొక్క విశ్వాసాన్ని పొగుడుతున్నాడు. ఆమె విశ్వాసము ఇంటి దగ్గర ఉన్నటువంటి కూతురు స్వస్థత పొందేంత విశ్వాసం వచ్చింది. హల్లెలూయా, ఆమె కష్టపడలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు, ఆపరేషన్ చేయించలేదు. చావ సిద్ధమైన తన కూతురు విషయంలో ప్రభువు దగ్గరికి వచ్చింది. విశ్వాసముతో ఎంత కాదన్నా కూడా అద్భుతం పొందుకునేంత వరకు కదలలేదు. హల్లెలూయా, కదలకుండా అప్పుడు ఆమె అద్భుతాన్ని పొందుకున్న తర్వాత ప్రభువే అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అగునుగాక. నువ్వు ఏదైతే కోరికతో ఉన్నావో, ఏ కోరికతో, ఏ ప్రయాసంతో, ఏ బాధతో మనం ప్రయాసపడుచున్నామో దేవుడు దానిలో మనకు విశ్రాంతినిస్తాడు. ప్రయాసపడే వాని వలన కాదు, సమస్తము కృప చూపించే దేవుని వలనే అవుతుంది. దేవుడు సమస్తము చెయ్యగలడని మనం విశ్వసించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని ప్రజలకు ఆ విశ్రాంతికి నిలిచి ఉన్నది, ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. అందుకని మనం ఇంతకుముందు నిన్న కూడా చదువుకున్నాం, రోమపత్రిక 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? తప్పకుండా అనుగ్రహిస్తాడు. తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహించడు? తప్పకుండా అనుగ్రహిస్తాడని విశ్వాసం ఉంచాలి మనం. హల్లెలూయా, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఆ యొక్క బలమైన విశ్వాసమును మనం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కలవరపడము. విశ్వసించని వాడు కలవరపడతాడు. విశ్వాసం లేకపోతే కలవరపడతాడు. కాబట్టి ఆ యొక్క మనము విశ్వాసం కలిగి ఉండకూడదు. అందుకని శిష్యులు అడుగుతారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఏం కావాలి? విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఈ విశ్వాసం అనేది ఒక గొప్ప వరము, ఇది ఒక గొప్ప ఆత్మ ఫలము, ఆత్మ వరము. కాబట్టి ఈ యొక్క విశ్వాసం మనకు విశ్వాసం కలిగి ఉన్నవారు ఆ యొక్క దేవుని యొక్క విశ్రాంతిలోనికి, నెమ్మదిలోనికి, శాంతిలోనికి, సమాధానంలోనికి ప్రవేశిస్తారని మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు చెరలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఉన్న తర్వాత వారు మొర్ర పెడుతున్నారు ప్రభువుకు, ప్రభువా మేము వెట్టి చాకిరి చేత, ఈ యొక్క బానిస బ్రతుకు చేత విసిగిపోయాం, మమ్మలను కాపాడు, మమ్మలను రక్షించు అని చెప్పేసి మొర్ర పెడుతున్నారు. మొర్ర కూడా రావట్లేదు. ఏం చేస్తున్నారు? మూలుగులతో ఆ మాట చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండము 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు
మొర్ర పెట్టుచుండగా నిట్టూర్పులు విడుస్తున్నారండి. నిట్టూర్పులు విడుస్తున్నారు. నిట్టూర్పులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. దేవుని యొద్దకు ఆ నిట్టూర్పులు కూడా చేరుతాయి. మన యొక్క బాధ, మన నిట్టూర్పులు కూడా ఆయన సన్నిధికి చేరుతాయి. చేసిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? కాగా దేవుడు వారి మూలుగును విని, మూలుగుతున్నాం, మనం కూడా మూలుగుతున్నాం, అనేకమైనటువంటి మూలుగులతో మనము మూలుగుతున్న ఆ మూలుగులను వింటున్నాడు, నిట్టూర్పులను వింటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన కాదండి, మూలుగును కూడా వినే దేవుడు అయింటున్నాడు. మన యొక్క నిట్టూర్పులను కూడా చూసే దేవుడు అయింటున్నాడు. చూసి అలాగే ఉంటున్నాడా? కాదు. మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటాడు. చేసుకొని వారి పట్ల కృప చూపించి మోషేను పంపించి 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి వారిని బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆ సముద్రంలో అడుగడుగున దేవుని అద్భుత కార్యాలు చూసినారు. హల్లెలూయా. మహాద్భుత కార్యాలు. ఒక్క మాటలో చెప్తాను, ఎంత గొప్ప అద్భుత కార్యాలు. ఎంతమంది వారు వచ్చింది? 6 లక్షల మంది వచ్చినారు. ఎంతమంది అమ్మా? 6 లక్షల మంది. 6 లక్షల మంది లెక్క పెట్టడానికి కూడా మనకు అది కాదు. ఈ 6 లక్షల మందికి ఒక్క పూట భోజనం పెట్టాలంటే ఎంత అవుతుంది? ఒక్క పూట భోజనమే. కానీ దేవుడు వారికి ప్రతిరోజు ఆహారం ఇస్తున్నాడు. పరలోకము నుండి మన్నాను కురిపిస్తున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ప్రతిరోజు పొద్దున లేచి ఆ మన్న పడుతుంది భూమి మీద. పడగానే దాన్ని వారి వెజల్స్లో, వారి కంటైనర్స్లో ఆ మన్నాను ఏరుకొని ఆ దినంకు సంబంధించి వారు కూర్చుకొని శనివారం నాడు 2 పూటలు పడుతుంది, 2 అంతలు డబల్ పడుతుంది. ఎందుకంటే ఆదివారం నాడు వారు పని చేయకూడదు. ఆదివారం నాడు విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినంలో వీరు కనీసం ఆహారం కూడా ఏరుకోవద్దు, కట్టెలు కూడా ఏరుకోవద్దట. అంత కఠినంగా ఉన్నది వాక్యం. కట్టెలు కూడా ఏరుకోవడం పక్కన పెట్టేసి అది ఆదివారం రోజు కూడా ఆ రోజుకు సంబంధించినదే శనివారం నాడు అంటే డబల్ మెజర్ ఆఫ్ ద ఫుడ్ను వారు కలెక్ట్ చేసుకొని వారు దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకోవాలి. హల్లెలూయా. అలాగూ 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషిస్తున్నాడు. పగలు మేఘస్తంభంగా ఉంటున్నాడు. మేఘస్తంభం అంటే నీడలాగుంటున్నాడు. ఎండ దెబ్బ కూడా పడకుండా తన ప్రజలను ఆయన నీడ వలె కాపాడుతున్నాడు. హల్లెలూయా. రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలడం లేదు. వారి పాదములు వాయలేదంట. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు, సంచారం చేస్తున్నప్పుడు వారి కాలు, ఏ ఒక్కరి కాలు కూడా నొప్పులు రాలేదు, వాయలేదు. వారికి ఫ్లైట్లు లేవు, ట్రైన్స్ లేవు, బస్సులు లేవు. వారు కాలినడకనే వెళ్ళాలి వాళ్ళు. అలాంటి వారికి ఎలాంటి కాళ్ళకు వాపు రాలేదు. వారి వస్త్రములు కూడా చినిగలేదు. వారి చెప్పుల వారు కూడా తెగలేదంట. అంత భద్రంగా వారిని కాపాడి ఆ 40 సంవత్సరాలు కూడా పోషించితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అంత నెమ్మది కష్టం లేదుగా. కష్టం లేకపోతే సరే తిన్నది అరగాక ఏమైపోయిందంటే సనుగుడు మొదలుపెట్టినారు వాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సనుగుతూ ఉన్నారు. వారు విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా వారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ చూడండి ఒకసారి నిర్గమకాండం అక్కడ 16వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 16:2. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఈ సనుగుడు అనేది చాలా డేంజర్. సనుగుడు అనేది దేవునికి అసలు ఇష్టం లేని సబ్జెక్టు. ఏ మాత్రం సనగద్దు. మంది మీద సనగొద్దు, మన మీద కూడా మనము సనగొద్దు. ఈ సనిగి సంహారకుని చేత నశించిపోయినారట. ఈ సనుగుడు అనేది చాలా భయంకరమైనది. దేవుడు అసహించుకున్నది. మోషే మీద సనిగినారు, అహరోను మీద సనిగినారు, దేవుని మీద సనిగినారు. ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినవా అని చెప్పేసి సనుగుతున్నారు వాళ్ళు. 3 పూటలు తిన్న తర్వాత అరగట్లేదు. ఏం కష్టం లేదు, ఏం లేదు. విశ్రాంతిగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఎండ దెబ్బ కూడా పడతలేదు, రాత్రి భయము లేదు, కడుపు కొరకు కష్టపడతలేరు. ఇంకేమున్నది? ఏం లేదు, ఏం చేసే పని లేక ఒకటే పని పెట్టుకున్నారు, సనగడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు వారిని సర్పములను పంపించి సనిగే వారి మీద దాడి చేయించినాడు.
సనిగి సంహారకుని చేత హతమైనారట వారు, సనగకూడదని. అయితే వీరు సనుగుతున్నారు. దేవుడిచ్చిన విశ్రాంతిలోనికి ప్రవేశించి దేవుని స్తుతించడం లేదు. కాయ కష్టం లేకుండా మాకు 3 పూటలు ఈ 40 సంవత్సరాలు మమ్మల్ని పోషించినావు, నీకు వందనాలని చెప్పి దేవుని స్తుతించడం లేదు, దేవుని ఆరాధించడం లేదు, దేవుని ఘనపరచడం లేదు, మహిమపరచడం లేదు. అలాగ మహిమపరచకుండా ఏం చేస్తున్నారంటే ఉల్టా సనుగుతున్నారు. నేను ఇంత ప్రొవిజన్ ఇచ్చిన కనీసం వారికి అనారోగ్యత కూడా కలగడం లేదు కదా, కాళ్ళు వాయడం లేదు, కష్టం చేయడం లేదు, చెమట ఓడ్చడం లేదు. అక్కడనే ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఇశ్రాయేలు అక్కడ ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారు? వెట్టి పనులను బట్టి మూలుగుతున్నారు, నిట్టూర్పులు వీడుస్తున్నారు, మొర్ర పెడుతున్నారు. అలాంటి వారికి 3 పూటలు మంచి భోజనం పెట్టేందుకు స్తుతించడం పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. వారు విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా వారు విమర్శ చేస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అయితే దేవుడు వారి మీద ఆ యొక్క సర్పంలో వదలగానే అక్కడ కూడా వారి కొంతమందిని హతం చేసిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి మోషే దగ్గరకు వచ్చి, అయ్యా నీకు విరోధంగా, దేవునికి విరోధంగా మేము పాపం చేసినాం, దయచేసి మమ్మల్ని క్షమించి ఈ యొక్క సర్పంల కోసం ఇవి కాటు వేయకుండా వీటి నుండి మమ్మల్ని రక్షించని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క విశ్రాంతి చాలా నెమ్మదిని ఇస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసు ప్రభువును ఎప్పుడు పంపించినాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే సంతోషిస్తున్నాను. ఎందుకు అనంటే నేను పాత నిబంధన కాలంలో పుట్టనందుకు. హల్లెలూయా, పాత నిబంధన కాలంలో పుట్టనందుకు. ఆ కాలంలో అన్ని కండిషన్లే. ధర్మశాస్త్రం నెరవేర్చాలి, లేదంటే రాళ్ళు కొట్టి చంపాలి. అంత భయంకరమైన, కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం, దేనికది తీర్పులు, అంత భయంకరమైన తీర్పులు. కానీ ఇప్పుడైతే మనము దేవుని మహాకృపా యుగములో ఉన్నాం, కృపాయుగంలో ఉన్నాం. మనం ఏం చేసినా చెల్లుతుంది. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అని చెప్పి మళ్ళీ తిరిగి పాపం చేయకూడదు. దేవుడు ఒకసారి క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మనం దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి, అంతే తప్ప మళ్ళీ దేవుని ఉగ్రతకు మనము గురి కాకూడదు. యేసు ప్రభు మనల్ని క్షమించినాడు. ఇప్పుడు తండ్రి, అబ్బా అని డైరెక్ట్ మనము పరలోకమందున తండ్రిని పిలుస్తున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యము నాకు సంతోషం కలిగించేది ఏంటిదంటే, యేసు ప్రభువుకు దేవుడు ఏదేదైతే ఇచ్చినాడో, దేవుడు యేసు ప్రభుకి ఇచ్చినాడు అన్ని. భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు కంప్లీట్ మానవునిగా వచ్చినాడు. మానవునిగా వచ్చి దేవునికి సంబంధించిన అన్ని కూడా పొందుకున్నాడు. అయితే దేవుడు యేసు ప్రభువుకి ఏది ఇచ్చినాడో అవి అన్నీ కూడా మనకిచ్చినాడు. హల్లెలూయా, మనకేది దాచిపెట్టలేదు. ఆయన దేవుని కుమారుడు కదా, యేసు ప్రభువు కదా, పాపం లేనివాడు కదా, ఆయనకైతే ఇచ్చినాడు, నాకెందుకు ఇస్తాడు అనుమానం అవసరం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహిమను కూడా మనకి ఇచ్చినాడు. అంటే మహిమ అనేది ఇట్స్ గ్లోరియస్ అంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఓకే, కొన్ని ఫోటోలు చూస్తారు కదా, ముంగట ఇట్లా ఉంటాడు. ఏదైనా ఫోటో ఇట్లుంటే వెనక ఇట్లా రౌండ్గా ఇట్లా గ్లోరీ ఉంటుంది కదా, ఇట్లా వెలుగుతోని ప్రకాశించే పెద్ద వెలుగులాగా ఇట్లా ఉంటుంది కదా, దానిని గ్లోరీ అంటారు. మహిమ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ లైట్ అక్కడే ఉన్నది, కానీ దాని వెలుగు యొక్క శక్తి మొత్తం నిండిపోతుంది. అదే మహిమ, ఆ లైట్ యొక్క పవర్. అలాగే దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఉన్నటువంటి ఒక గొప్ప మహిమ ఉన్నది కదా, ఆ మహిమను కూడా మనకిచ్చినాడు. హల్లెలూయా, అనుమానం ఏమది? ఒక్కసారి చూడండి, మీ బైబిల్లో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. ఓకే, 22 చూడండి ఫస్ట్. యోహాను సువార్త 17:22. మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా, యేసు ప్రభుకు దేవుడు ఒక మహిమని ఇచ్చినాడు. మన ఇద్దరం ఏకమై ఉన్నాం కదా, నీవు నాకు ఇచ్చినావు కదా మహిమను, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేనేం చేసినాను? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? పరలోకానికి వెళ్తున్నాడు. ఆ పరలోకానికి వెళ్ళే దేవునికి, యేసు ప్రభువుకు ఈ మహిమతో అవసరం లేదు. భూమి మీద దేవుని యొక్క మహిమ అవసరం లేదు. అందుకని ఏం చేస్తున్నాడు? ఆ మహిమను ఎవరికి ఇస్తున్నాడు? నేను వారికి ఇస్తున్నాను. హల్లెలూయా, ఎవరికి ఇచ్చినాడు?
మనకిచ్చినాడండి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను మనకిచ్చినాడు. యేసు ప్రభుకి ఏదైతే ఇవ్వబడిందో ఆ యొక్క మహిమను మనకు ఇచ్చినాడు. మరి ఒకసారి చూడండి, మీరు దేవునికి మహిమ కలుగును గాక. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుదు అనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. ఇది దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత, గొప్ప బ్లెస్సింగ్. దీనిని అర్థం చేసుకోవాలి. ఆయన కుమారుని ఇచ్చిండు, అయిపోయింది, రక్షింపబడ్డం అయిపోయిందని కాదు. ఏమేమి ఇచ్చినాడు, ఏమేమి చేసినాడు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆ యొక్క మహిమలో మనం ఉన్నప్పుడు విశ్రాంతితో ఉంటాం, నెమ్మదితో ఉంటాం. హల్లెలూయా. అది లేనప్పుడు మనం కలవరపడిపోతూ ఉంటాం. దేవుడు మనకి ఏమి ఇచ్చినాడో తెలియకపోతే మనం కలవరపడతాం. మన విశ్వాసం ఉంచకపోతే మనము బాధపడతాం, కృంగిపోతాం, కృషించిపోతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనకి ఏమిచ్చినాడు అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. మనం ఎవరము గ్రహించాలి. మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ తెలియకుండా ఏం చేస్తుందంటే సాతాను ముసుగు వేస్తుంది. అంటే మనకు అర్థం కాకుండా చేస్తుంది. ఏం చేస్తుందంటే గతంలో లోకంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు పట్టుకొని తిరిగేది, అక్కడికి పోయి దండం పెట్టుకొని వచ్చేది. ఇప్పుడు కూడా యేసుప్రభు అంటే చర్చికి పోవడం, అంటే ప్లేస్ మారింది అంతే, నేచర్ మారలేదు. హల్లెలూయా. ప్లేసు మరి మొక్కే స్థలము మారింది, కానీ మన యాటిట్యూడ్ కానీ మన ఐడెంటిటీ కానీ మనం ఎవరో కానీ మనకే తెలియకుండా ఆచారం లాగా అయిపోతుంది. ఆచారం కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొక్క మహాశక్తి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీలో ఆ యొక్క శక్తి, అసలు మనం ఎవరము, ఏంటిది, దేవుడు మనకి ఏమి ఇచ్చినాడో మనం ఏమి చేయాలనేది తెలుసుకోవడం అనేదే మన ప్రయత్నం. హల్లెలూయా. రైజ్ అండ్ షైన్ అని ఎందుకు పెట్టుమన్నాడు అంటే కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, బలహీనులను బలపరిచి వారిని గొప్ప చేయడానికి. హల్లెలూయా. అదే దేవుని యొక్క విజన్, మిషన్. అసలు ఈ సంఘం పేరు కూడా నేను వేరే పెట్టుకున్నాను, నా పేరే పెట్టుకున్నాను. సి పాల్ మినిస్ట్రీస్ అని విజిటింగ్ కార్డులు కూడా కొట్టించుకొని నా పేరు మీద, మినిస్ట్రీ అయితే చాలా పెద్దగా అవుతుందో నాకు స్టార్టింగ్లో తెలుసు కాబట్టి నా పేరు మీద అందరూ బెన్నిహిన్ మినిస్ట్రీస్, ఈ మినిస్ట్రీస్, ఆ మినిస్ట్రీస్, జాయిస్ మేర్ మినిస్ట్రీస్ అని అందరు పెట్టుకుంటారు వాళ్ళ పేర్ల మీద. నేను కూడా నా పేరు మీద పెట్టుకుంటే దేవుడు అన్నాడు, నోరు ముయ్యి అన్నాడు. నోరు ముయ్యి, నీ పేరు ఎందుకు పెట్టుకుంటావు, నీ మినిస్ట్రీ అది నువ్వు చేస్తున్నావా? నో, నేను నీకు పేరు ఇస్తాను, అది నా సంఘం, నేను కడతాను, పేరు ఇస్తాను, ఆ పేరు మీద నువ్వు సంఘం నడిపించాలా అన్న వాళ్ళు. సరే ప్రభు అన్నా. సరే అన్న వాళ్ళతో రైజ్ అండ్ షైన్ అని చెప్పాడు. ఏంటిది రైజ్ అండ్ షైన్ అని కూడా అడిగినాను నేను. ఏంటిదంటే నా ప్రజలు అనేక మంది పడకబట్టి ఉన్నారు, కృంగిపోయినారు, కృషించిపోయినారు, కదలలేకున్నారు, మెదలలేకున్నారు, అనారోగ్యతలో ఉన్నారు, బలహీనపరచబడిపోయినారు. వారందరినీ లేపాలి, వారిని లేపి శక్తితో నింపాలి. దే హ్యావ్ టు షైన్, వెలగాలి. హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆ గొంగలి మీదికి లేవాలి, అనేక మందికి నీడనివ్వాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము అరూహ వృక్షము వల్లే మనం పెరగాలి. అరూహ వృక్షం అంటే బహు విస్తారంగా పెరుగుతుంది. ఒక చెట్టు పెద్ద గొప్పగా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు కిందికి అనేకమైనవి పక్షులైతేమి, జంతువులైతేంది, మానవులైతేమి అందరూ దాని నీడకు వస్తారు, దాని ఫలాల కోసం వస్తారు ఆ చెట్టు దగ్గరికి. చెట్టు యొక్క బ్లెస్సింగ్స్ అనేకంగా ఉన్నాయి. అలాగూ మనం విస్తరించబడాలి. విస్తరించబడినప్పుడు అనేకమైనటువంటి వారికి మనం మాదిరిగా ఉంటాం. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆర్డినరీ ఏం కాదు. ఇక్కడికి వచ్చే వారి జీవితాలలో, వారి యొక్క కుటుంబాలలో ఒక గ్రేట్ పర్పస్ ఉన్నది. హల్లెలూయా. ఆ గ్రేట్ పర్పస్ని అడగాలి. అందుకని చిన్న అడగకండి అంటున్నాను నేను. పెద్ద అడగండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవద్దు. నిన్ను నువ్వు గిరిగీసుకొని 70 గజాలు అయితే చాలు ప్రభువా, ఒక్క చిన్న ఇల్లు అయితే చాలు ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనైతే అట్లా అడగట్లేదు. నాకు జూబ్లీహిల్స్, హైదరాబాద్లో ద హైయెస్ట్, టాపెస్ట్, కాస్ట్లీ ఏరియా ఏది ఉన్నదో అక్కడ కావాలి, నాకు పెద్ద ఇల్లు కావాలి. హల్లెలూయా. అవును, నేను దేవుని కుమారుణ్ణి. నేను ఆడుకునే వెళ్ళాగా నాకు కొంచెం ఈ ప్రభువా, ఇదైతే చాలు ప్రభు. ఐ డోంట్ లిమిట్ మై సెల్ఫ్.
నన్ను నేను లిమిట్ చేసుకోవద్దు, మిమ్మల్ని కూడా మీరు లిమిటేషన్ చేసుకోవద్దు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు, మనం గొప్ప గొప్ప అడగాలి. ఎందుకు గొప్ప గొప్ప అడగాలని? పాస్టరుడు గొప్ప గొప్ప అడుగుమంటున్నాడు, ఎట్లా వస్తాయో ఏమో. నీకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. చెప్తాను, రూట్ చెప్తాను మీకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి అది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒక పెద్ద కార్యము ముందు పెట్టుకొని దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నువ్వు ఏదైనా చెయ్యగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నాకు అసాధ్యం, ఇది నాతో కాదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు నాకు ఈ కార్యం చేయాలి అని పట్టు విడవక, ఎడ తెగక, విసుకక నిత్యము ప్రార్థన చేసి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసం చూసి దేవుడు చూసి ఆయన కరిగిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉన్నది. ఒక బీద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. అయ్యా, వాడు ఎలాంటి న్యాయాధిపతి? అన్యాయస్తుడు, అన్యాయం చేసాడు, వాడు న్యాయస్థానం మీద కూర్చున్నాడు. వాని దగ్గరకు పోతుంది. వాని దగ్గరకు పోయి ఏమంటుంది? ప్రతిరోజు పోయి వాడిని విసుకుతుందట, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం. ఆమె గడవడంగానే అబ్బా, ఆ అన్యాయస్తుడు ఒకటే మాట అనుకున్నాడట, అబ్బా ఈమె ప్రతిరోజు వచ్చి నన్ను విసిగిస్తుంది, ఈమెకు న్యాయం తీర్చేస్తా. హల్లెలూయా. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చినప్పుడు గొప్ప భూలోక పరలోక న్యాయాధిపతి అయినటువంటి మన దేవుడు మనకు న్యాయము తీర్చడా? హల్లెలూయా, తప్పకుండా తీరుస్తాడు. నీ విశ్వాసాన్ని మనం అప్లై చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చిన్నగా ఆలోచిస్తే చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి కృపను పొందుకొని మనం ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. యేసు ప్రభు మన నిమిత్తం మరణించి గొప్ప ద్వారములను తెరిచినాడు మనకు. హల్లెలూయా. మీకేమి ఇచ్చినాడు ఒకసారి చూపిస్తాను. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. హల్లెలూయా. ఏ తాళపు చెవులండి? పరలోక రాజ్యపు తాళపు చెవ్యా? ఒక్క చెవ్యా? ఒక్కటేనా? చెవులు అంటే ఈ చెవులు కాదు, చెవి, కీస్. పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇస్తా అంటున్నాడు. నువ్వు ఏ ద్వారం దగ్గరికి పోతే ఆ ద్వారం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు ఐడెంటిఫై చేయాలి, నువ్వు గుర్తించాలని బ్లెస్సింగ్ ఎక్కడున్నది. ఎక్కడున్నది పరలోక రాజ్యం? ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే మనకి ఇచ్చినాడు. పరలోకం ఇప్పుడు పరలోకం అందు లేదు. ఎక్కడుంది? భూమి మీదనే ఉన్నది పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈ భూమి మీదనే ఉన్నది పరలోక రాజ్యం. ఈ భూమి మీద పరలోక రాజ్యాన్ని ఆ తాళపు చెవులు తీసుకొని ఏ ద్వారం నీకు కావాలో ఆ ద్వారం దగ్గర ఫస్ట్ దాన్ని గుర్తించి దాని దగ్గరకు వెళ్ళాలి. దాని దగ్గరకు పోయి ఆ ద్వారానికి ఆ లాకర్కు ఉన్నటువంటి కీ పెట్టేసి ఓపెన్ చేయాలి. హల్లెలూయా. ఓపెన్ చేసి తెరవాలి. అందుకనే ప్రభు అంటాడు తెలుసా, మత్తయి సువార్త 7:7లో, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏ తాళపు చెవులు అడుగుతున్నారు? ఏ తాళపు చెవులు అడుగుతున్నారు? అడిగితే మీకు ఇవ్వబడుతుంది. అడిగిన తర్వాత వెతకాలి, ఎక్కడున్నది నా దీవెన అని వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును. దొరికిన తర్వాత ఏం చేయాలి? తీయాలి. తాళం తీసి తట్టాలి, నెట్టాలి. హల్లెలూయా. తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు తీయబడుతుంది. తీయబడినప్పుడు అది మనం పొందుకుంటాం. లేకపోతే ఓ ప్రభువా నువ్వే తాళం చేయి పెట్టి తీయి, అవన్నీ తీసుకొని వచ్చి నాకే ఇయ్యి. కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము మన పార్ట్ ఫుల్ఫిల్ చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తాను ఇప్పుడు, మీకు అందరికి అర్థమవుతుంది. ఎర్ర సముద్రం వచ్చేసి అడ్డం నిలుస్తున్నది. ఎర్ర సముద్రం ఉన్నది, వెనక శత్రువులు వస్తున్నారు, ముందు కొండలు ఉన్నది, అరణ్యం ఉన్నది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. 6 లక్షల మందిని ప్రజలను తీసుకొని మోసే వస్తున్నాడు. రాగానే అక్కడ బ్లాక్ అయిపోయింది, 4 రోడ్లు బ్లాక్ అయిపోయినాయి, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. కొండ మీదకి ఎక్కిండు. ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకురా ప్రార్థన చేస్తున్నాడు? నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎవరు
ప్రార్థన లేదేమో నోరు లే లే అన్నాడు. లేచేయండి, నీ చేతులు ఏమున్నది? కర్ర ఉన్నది. అప్పటి వరకు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన ఆ కర్రతో మర్చిపోయాడు. అదే కర్ర తీసి ఎర్ర సముద్రం వైపు చాపు. ఆయన చాపేంత వరకు కూడా అక్కడ పాయలు కాలేదు. హల్లెలూయా. మన సమస్య అనే ఆ యొక్క ఒడ్డు మీద నిలబడాలి. నిలబడి మనకున్నటువంటి అధికారం అనేటువంటి ఆ కర్రను, ఆ యొక్క వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపెట్టి ఆ సమస్య మీద పెట్టాలి. పెట్టినప్పుడు అది 2 పాయలు అవుతుంది. యోర్దాను నది దగ్గరికి వచ్చినారు యాజకులు మందసం మోస్తూ. వారు ఆ నీటిలో అడుగు పెట్టగానే యోర్దాను నది 2 పాయలైంది. ఎక్కడ ఉండి 2 పాయలు చేసినాక వస్తా ప్రభువా అని చెప్పేసి అనడం లేదు. వీ హ్యావ్ టు డూ ద పవర్ ఆఫ్ గాడ్ను తీసుకొని వెళ్ళాలి మనం. హల్లెలూయా. అదే మనం క్యారియర్స్. మనము మోసుకొని పోవాలి. దేవుడు మనలో ఉంటాడు. నువ్వు వెళ్ళాలి. నువ్వు నీ దీవెన ఆశీర్వాదంలో ఉన్న ద్వారముల దగ్గరికి వెళ్ళాలి. ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ట్రెజర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నీ దగ్గర ఉన్న ద పవర్ ఆఫ్ కీను ఉపయోగించి ఓపెన్ చేయాలి. హల్లెలూయా. చేసినప్పుడు నీకు అది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. విశ్రాంతిలోనికి ప్రవేశించడం అంటే దేవుని యొక్క వారసులం మనం ఎవరము? ఒకసారి మీరు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం. ఈ లోకమంతా నిన్ను విపరీతమైన పేర్లు పెట్టి పిలుస్తారు. మన దోషములను బట్టి, మన నెగటివ్స్లను బట్టి పేరు పెట్టి పిలుస్తారు. ఓకే, కానీ ఇక్కడ దేవుడు ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ చూడండి, 14వ వచనం, 8:14 రోమాపత్రిక. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ, ఎవరైతే ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి. ఇక్కడ 16వ వచనం చూడండి, మన దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలం అయితే దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మనం వారసులం. అంతే ఇక, దానికి ఇంకా వేరే ఈక్వేషన్ లేనేలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా తండ్రి ఏం సంపాదించినా దానికి వారసుని నేను ఆటోమేటిక్గా. అవునా కాదా? నేను పోరాటం చేయని అవసరం లేదు. ఎందుకు? నా తండ్రికి నేను పుట్టినాను కాబట్టి నా తండ్రికి ఉన్నదంతా నాదే. అలాగే మన పరలోకపు తండ్రి ఆయన, మనం తండ్రి అబ్బా అని మొర్ర పెడుతున్నాం. ఆయన మన తండ్రి, ఆయనదంతా మనది. ఆ గుర్తింపు ఉండాలి మనకు. ఆ గుర్తింపు ఉండి, ప్రభా నాదంతా నీదన్నావు కదా, నీదంతా నాదన్నావు కదా అని చెప్పేసి 24వ కీర్తనలో చూసిన, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని పరిపూర్ణతయు నీవే కదా, ఆయనయే యెహోవావై ఉన్నాయి. అవన్నీ మనం పొజెస్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పొజెస్ చేసుకుంటే మనం విశ్రాంతిలో ఉండవచ్చు. ఎలా ఇస్తాడు దేవుడు మనకు, ఎలాగ విశ్రాంతి కలగజేస్తాడు అనేది మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చేసిన శిలువ మీద చేసిన బలియాగం యొక్క గొప్పతనం ఏంటిదంటే, మనము కష్టపడకుండా మనకు దేవుడు తాళపు చెవులను ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సినిమాకు పోవాలంటే ఏం తీసుకుంటారండి? అందరికీ తెలుసు, సప్పుడు ఎక్కుకుంటారు కానీ టికెట్ కావాలి. సినిమాకు పోవాలంటే టికెట్ కావాలి. అవునా కాదా? టికెట్ లేకపోతే వాడు లోపలికి పోనిస్తాడా? బయట నుంచి తరిమేస్తాడు. టికెట్ కావాలి. టికెట్ అయితేనే లోపలికి ఎంటర్ కావడానికి. పరలోకం వెళ్ళడానికి కూడా టికెట్ కావాలి, అనేటువంటి టికెట్ కావాలి. ఆ టికెట్తో పరలోక రాజ్యములోనికి ఎంటర్ కావడానికి, పరలోక రాజ్యమును స్వాధీనపరచుకోవడానికి కావాల్సినటువంటి టికెట్ అది. అందుకని యేసు ప్రభువని ఒప్పుకొని మన హృదయమందు విశ్వసించి మన నోటితో ఒప్పుకున్నప్పుడు మనం రక్షణ పొందుదాం. అదే మన టికెట్. హల్లెలూయా. ఆ ఒక్క మనం అన్నిటికీ వారసులం. అది మన ఐడెంటిటీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఐడెంటిటీని మనం కలిగి ఉన్నామా లేదా? ఆ ఐడెంటిటీలోనికి, ఆ యొక్క విశ్రాంతిలోనికి మనం వెళ్ళడానికి అదే రూటు. కాబట్టి ఆ యొక్క విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. మళ్ళీ నువ్వు కష్టపడడం అవసరం లేదు, నువ్వు ప్రయాసపడడం అవసరం లేదు, నువ్వు పాపంలో కొరకు బలియాగం చేసి అది చేసి చేయాలనేది లేదు. హల్లెలూయా. ఆయన చేసినాడు. ఆయన ఒక్కటే బలి అర్పించి సమస్తమునకు సంపూర్ణం చేసినాడు, పరిపూర్ణం చేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనకు చెప్తాడు మనం ఏం చేయాలి ఏంటిది అని చెప్పేసి. అందుకని ఆయనను మనం అడగాలి. సమస్తమును మనకు బోధిస్తాడట. ఈరోజే కాదు, మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి బోధించండి. దేవుడు మీకు
అనుకూలిస్తే, మీ మనమలు, మనమరాలు, మునిమనరాలు, వాట్ ఎవర్ ద జనరేషన్ ఏమున్నా కూడా, ఏ విషయంలో అయినా కూడా, అందుకని మన 118వ కీర్తనలో మనం చూస్తాం, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఎందుకంటే యెహోవా మనకు సమస్తం, దేవుడు మనకు సమస్తము బోధిస్తాడు, నేర్పిస్తాడు. హల్లెలూయా. మనకు ఎలాగ నేర్పిస్తాడు చూడు, సమస్తాన్ని బోధిస్తాడు అట. మొదటి యోహాను పత్రిక, ఇది అందరు తీయండి దయచేసి, క్రొత్త నిబంధనలో మొదటి యోహాను పత్రిక. ఇది మీరు చెప్పండి, మీరు పాటించండి, మీ యొక్క పిల్లలకు ఇది నేర్పించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. 27వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. మీకు ఎవడు ఎప్పుడు అవసరం లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ప్రేరేపిస్తాడు, మీకు చెప్తా ఉంటాడు మీకు ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది మీ హృదయంలో ప్రేరేపిస్తుంటాడు. పరిశుద్ధాత్మ మీకు అంతా కూడా బోధిస్తాడు. ఇంకా చూడండి, ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటిని గురించి బోధిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అన్నిటిని గురించి, ఏదన్నా కానీ. కొంతమంది అడుగుతున్నారు పెళ్ళిళ్ళ గురించి, అన్నీ చేస్తున్నారు, చేసేసి చివరికి వచ్చి, పాస్టర్ గారు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆయన పెళ్లి చేసుకున్నాడు దేవుని చిత్తమేనా అడగండి అని చెప్పేసి నేను అడిగి చెప్పాలట. హల్లెలూయా. నాకు చెప్పకుండా లవ్ చేస్తారు అని అయిపోతుంది. చివరికి వచ్చి నన్ను పెళ్లి కాడికి వచ్చి అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. కాదు, అది కాదు. మనం ఏ పని అయితే మొదలు పెడుతున్నామో మన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించినప్పుడు మనకు చక్కగా బోధిస్తాడు. నేను ఇప్పుడు యంగ్ గర్ల్స్కి, బాయ్స్కి అదే చెప్తున్నాను. ఏంటి, మన జీవితంలో జరిగే అతిపెద్ద ఈవెంట్ ఏంటంటే వివాహమే. ఆ వివాహం దగ్గర అపవాది దెబ్బ కొడుతుంది. కాబట్టి దేవుని సలహా కోరాలి, దేవుని చిత్తం కావాలి, లేకపోతే రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి జీవితం మెషప్ చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది. అలాగ కాకుండా దేవుని దగ్గర కూర్చోవాలి. మొన్న ఒక అమ్మాయి కూడా నేను అదే చెప్పినాను, దూరం నుంచి కాల్ చేసింది. ఒక అబ్బాయి, నేను చచ్చిపోతా అన్నాడు. అమ్మా, నిన్ను అంతగా ప్రేమించేవాడైతే చాలా సంతోషం. 2 కండిషన్లు పెట్టు. 2 కండిషన్ల ప్రకారం నువ్వు ఆయనను టెస్ట్ చేయి. ఆయన నిజంగా నేను ప్రేమిస్తున్నాడా లేకపోతే ఇంకా దేనికోసం ప్రేమిస్తున్నాడో నీకు తెలిసిపోతుందని చెప్పాను. బైబిల్ ఉన్నది చెప్పిన, నేను వేరేది చెప్పలేదు. ఓకే, యాకోబు తన మామ కూతురు అయినటువంటి రిబ్కాను ప్రేమించాడు. రిబ్కాను ప్రేమించిన తర్వాత మామ మోసం చేసి లేయాను అప్పగించినాడు. రిబ్కా కంటే అక్కను పెళ్లి చేసినాడు. పెళ్లి చేసిన తర్వాత మాకు ఆనవాయితీ ఉన్నది, పెద్ద అమ్మాయి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయి పెళ్లి చేయొద్దు అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత అయ్యో ఎట్లా అని చెప్పేసి అన్న తర్వాత, నువ్వు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ 7 సంవత్సరాలు నాకు చాకిరీ చేయాలి. 7 సంవత్సరాలు చాకిరీ చేస్తే చిన్న అమ్మని కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆ బైబిల్ ఉన్న ప్యాటర్న్ తీసుకుని ఒకటే చెప్పినమ్మా, నిన్ను అతిగా ప్రేమించేవాడు నిన్ను ముట్టకూడదు. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, నాకు ఒక విజన్ ఉన్నది, మిషన్ ఉన్నది, అది 7 సంవత్సరాల వరకు నేను కాదు, 7 సంవత్సరాలు నువ్వు ఆగుతావా అని చెప్పి 2 మాటలు చెప్పు గంతేగా. ఈ 2 మాటల మీద నిలబడేటోడు అయితే ఈ 7 సంవత్సరాలు నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తావు. వాడు నిన్ను నిజంగా ప్రేమించేవాడైతే ఏ డైవర్షన్ మాటలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమి ఉండవు. వాడు నిజమైనోడా కాదన్నది తెలిసిపోతుంది. 7 సంవత్సరాల అవసరం లేదు, 7 నెలల బయటపడిపోతుంది. అవునా కదా? నిజంగా ప్రేమించేవాడు ప్రాణము పెట్టేంతగా ప్రేమిస్తాడు, ప్రాణం తీసేటోడు కాదు. నువ్వు నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతా, బ్లాక్మెయిల్. అది ఇవాళ రేపు ఉన్నటువంటి భయంకరమైనటువంటి బ్లాక్మెయిల్తోని నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ 2 మాటలు చెప్పి అమ్మాయిని బలపరిచినాను, ధైర్యపరిచినాను. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేర్ ఇస్ ఎ ప్యాటర్న్స్ ఉన్నాయి జీవితంలో. ఒక స్టెప్పు వివాహ విషయంలో ఒక్క అడుగు జారితే జీవితమే జారిపోయినట్టు. కాబట్టి అలాంటి పొరపాటు కాకుండా మనము జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలకు సమస్తము బోధిస్తాడు. ఆయన బోధించకుండా ఏది చెప్పడు. నా స్నేహితుడైన పోయే కార్యము దాచడు. సొదొమ గొమొర్రాను నాశనం చేస్తుంటే అబ్రహాముకు వచ్చి చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ఇప్పుడు 2వ రాకడ ఉన్నది, అది కూడా దేవుడు చెప్పినాడు. ఎందుకు? రాబోయేది ముందే చెప్పేస్తున్నాడు దేవుడు. చెప్పకుండా ఏమి మనం అడగాలి. అడిగినప్పుడు చక్కగా బోధిస్తాడు.
దేవుడు. దాని ప్రకారం మనం వెళ్ళినప్పుడు మనం నెమ్మదిగా, విశ్రాంతిగా, శాంతితో, సమాధానంతో ఉంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునక. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు దేవుడే చెప్పినాడు అనుకో, దేవుడు అయి ఉంటున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. మనం అట్టి కృపను పొందుకోవాలి. విశ్రాంతిలో ఉంటే ఎన్ని దీవెనలు ఉంటాయని ఒకసారి మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి, 127వ కీర్తన. అనేక మంది లోకంలో ధనము గురించి, వీటన్నిటి గురించి అంటున్నాడు. దేవుడు ఏది ఇవ్వని చెప్పేసి అనడం లేదు. కానీ ఇక్కడ చూడండి, 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహార వ్యర్థమట. మరి దేవుని ప్రజలకు ఏమంటున్నాడు? తన ప్రియులు వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు నిద్రిస్తున్నారు? దేవుడే చూసుకున్నాడు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. హల్లెలూయా, అందరూ చెప్పాలి, యెహోవా ఈరే, యెహోవా చూచుకో. నిద్రపోయినప్పుడు ఆయన ప్రక్క టెముకలో నుండి ఒక ఎముకను తీసి ఆయనకు సాటి అయిన సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? నిద్రలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన సాటి అయిన సహాయం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును చూసినాం. అబ్రహాము ఒంటరిగా బయలుదేరి వచ్చినాడు. గొప్ప రాజుల కంటే దేవుడు గొప్పగా దీవించినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం పోవాలి. నిద్ర ఎందుకు రాదు? నేను ముందుగా చెప్పినట్టుగా స్ట్రెస్ మనకు, యాంగ్జైటీ, ఇవన్నీ, తల నొప్పి, ఇవన్నీ ఎందుకు వస్తుందంటే అధికంగా ఆలోచించడం, స్ట్రెస్కు గురి కావడంతో ఏమవుతుందంటే మనము ప్రయాసమునకు, భారమునకు, ఒత్తిడికి గురైపోయి మనము బలహీన పడిపోయి ఈ నొప్పులని, అవని, ఈ నొప్పి, ఆ నొప్పి. కాబట్టి ఆయనకు మనం మొర్ర పెట్టాలి. ఆయన విశ్రాంతిలోనికి, ప్రభా నువ్వే చూసుకో ప్రభా, యెహోవా ఈరే, యెహోవా చూచుకోను. హాగరు అరణ్యంలో ఏడుస్తుంది, ఎడారిలో ఏడుస్తున్నది. అబ్రహాం నీళ్ళ తిత్తి పెట్టి పంపించినాడు కొడుకును, ఆమెను బయటికి పంపించినాడు. అబ్రహాం దగ్గర నుంచి పంపించిన తర్వాత అరణ్యం అంటున్నా, ఎడారిలో తిరిగి కుమారుని తీసి అని చెప్పేసి అని అప్పుడు అక్కడ ఆమె కన్నులు తెరుస్తాడు. ఎడారిలో ఊటను చూస్తుంది. ఎడారిలో ఊట ఉంటుందా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎడారిలో కాదు, ఇంకెక్కడైనా కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నమ్మాలి. అప్పుడు ఆమె అంటుంది, ఒక అన్యురాలు, ఐగుప్తురాలు దేవునికే పేరు పెడుతుంది. ఏమని? యెహోవా ఈరే, యెహోవా చూచుకోను. ఆయన పరిచేవాడు, మనకి ఇచ్చేవాడు అని, చూచుచున్న దేవుడు అని పేరు పెడుతుంది. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అబ్రహాము ఎలాగూ పంపించింది, ఆమెకి ఎంత అన్యాయం జరిగింది, తన కుమారుడు తాను ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు తెలుసా మీకు? ముస్లిం సహోదరులంతా కూడా హాగర్ అబ్రహాము సంతానమే. అయితే వారు ఆ ఊట కాదు, ఇప్పుడు పెట్రోల్ బావులు, పెట్రోలు బోర్వెల్స్ అన్నీ కూడా వాళ్ళే. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైన ధనవంతులట వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు యూకే డాలర్, పౌండ్ కానీ యుఎస్ డాలర్ కానీ పెద్ద ప్రైస్లో లేదు. కువైటు, అరబ్ కంట్రీస్లలో 250 రూపాయలంట. హల్లెలూయా, అంత అధికంగా వారు దీవింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును. అన్య జనులనే దేవుడు అంతగా దీవిస్తే తన సొంత పిల్లలైన మనల్ని ఎంతగా దీవిస్తాడు. కాబట్టి మనం ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. నువ్వు చేసిన దాన్ని ఏం చెప్పడం అవసరం లేదు. యేసు ప్రభు నీ కోసం ఏం చేసినాడు అది చెప్పాలి, అది చెప్పి క్లెయిమ్ చేయాలి మనం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. మనం ఇంతగా ఎందుకు ధ్యానిస్తున్నామంటే యేసు ప్రభు చేసి ముగించినాడు, దాన్ని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. అవును, శాపాలన్నీ కూడా మనకు అడ్డుగా ఉంటున్నాయి. ఆ శాపాలన్నీ యేసు ప్రభువా నువ్వు సిలువలో ఆ మ్రాన్ మీద మోసినావు, నువ్వు ఆ మేకులతో ఆ మ్రాన్ మీద కొట్టేసినావు. నా శాపములు, నా దోషంలే కాదు, నా పితరులు, నా తల్లి వైపు, నా తండ్రి వైపు, వీరే కాదు, ఆదాము మొదలుకొని వచ్చిన బ్లడ్ లైన్ కర్సెస్ అన్నీ కూడా మీరు ఆ సిలువలో మేకులకు కొట్టినారు ప్రభా. ఏ ఒక్క కర్సు కూడా నా మీద పనిచేయకూడదు. నేను, నా కుటుంబము, నా పిల్లలు బహుగా విస్తరింపబడును గాక.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. వీ హ్యావ్ టు రిలీజ్ ద బ్లెస్సింగ్స్. దేవునికి మహిమ కలుగు. అందుకనే జీవ మరణములు మన నాలుక వశంలో పెట్టినాడు. నేను అందుకని ఎప్పుడు చెప్తాను, పిల్లలను తిట్టవద్దు, కొట్టవద్దని. మనం ఏదంటే అది అవుతుంది అంతే. హల్లెలూయా. మన నోట్లో ఒక శక్తి ఉన్నది, సూపర్ న్యాచురల్ శక్తి, అది మనకు తెలియదు. హల్లెలూయా. ఈ యొక్క సూపర్ న్యాచురల్ శక్తిని మంచికే వాడాలి కానీ చెడు కాదు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఈ యొక్క సాయంకాల సమయంలో మనం అందరం దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించాలి, ఆయన మీద ఆధారపడాలి. ఒకసారి చూడండి 91వ కీర్తనలో చూడండి, అనేకమైన వాక్యాలు ఉన్నాయి, ఇంకా నేను వాటి అన్నిటిలోనికి పోలేదు. కానీ ఇక్కడ చూడండి, ఆయన విశ్రాంతిలోనికి ఎలాగో ప్రవేశించాలి. భయంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న కరోనా వైరస్ వచ్చినప్పుడు 2020 నుంచి ప్రతి ఒక్కరు 91 కీర్తన బై హార్ట్ చేసిన. హల్లెలూయా. అందరి పెదాల మీదనే ఉన్నది, ఇప్పుడు అంటే చెప్పేస్తారు. కానీ చెప్పడం కాదు, కానీ ఇది మన జీవితంలో అప్లై చేస్తున్నామా అనేది ముఖ్యం. నేను మొదటి 2 వచనాలు మాత్రమే మీకు నేను వివరిస్తాను. ఇక్కడ చూడండి, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అంటే విశ్రాంతి తీసుకునేవాడు. మహోన్నతుని చాటుకు వెళ్ళాలి, దేవుని చాటుకు వెళ్ళాలి, దేవుని రెక్కల కిందికి వెళ్ళాలి, వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. మనం విశ్రమిస్తున్నామా? టీవీ పెట్టుకొని 91 కీర్తన పొద్దుగాల చదివి, పొద్దుగాల మళ్ళీ 7 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా టీవీలో వార్తలే అవన్నీ నుంచి గడు వణుకుతున్నామా లేదా? అదే అక్కడ చచ్చిపోయినట్టు ఇక్కడ చచ్చిపోయారు. రోగంతో చచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, భయంతో చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేనికి భయపడకూడదు. మనం ఆయన రెక్కల కిందకు వచ్చినామంటే ఏం కాదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. హల్లెలూయా. ఎలా? నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండాలి మనం. ఎందుకు? ఆయనే చూసుకుంటాడు మనకేం, అవునా కదా? ఇప్పుడు మీ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి ఏమైనా బాధ ఉంటుందా? ఏముండదు. అన్నీ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నట్టు మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని అలాగే చూసుకుంటాడు. అంతే ఈక్వేషన్, వేరే ఏం తేడా లేదు. ఆ పిల్లలకి ఏం కావాలో మనమే చూసుకుంటాం. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. చిన్న చంటి పాప ఉన్నది అనుకోండి, 2-3 నెలల పాప ఉన్నది, ఏడుస్తూ ఉంటుంది, మాటలు కూడా రావు, కానీ మీకు భాష అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ చంటి బిడ్డ ఏడుపును బట్టి మీరు పాలివ్వాలా, ఆకలితో ఏడుస్తుందా, లేకపోతే ఇంకే విధంగా ఏడుస్తుంది ఏంటిదని మీరు గ్రహిస్తారు, గమనించి మీరు వారికి కావలసినవి మీరు ప్రొవైడ్ చేస్తారు. హల్లెలూయా. అలాగే మన దేవుడు కూడా మన మూలుగును విని, మన నిట్టూర్పులు విని, మన మొర్రలను విని, మన సమస్యలు విని మనకు జవాబిస్తాడు. దానిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మీద ఆధారపడ్డప్పుడు దేవుడు సమస్త మనకు సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయనే నాకు ఆశ్రయం అంటే ఆయనే మనకు ఇల్లు. యేసు ప్రభు మనకు నీతి కవచంగా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఎవరు నమ్ముకుంటున్నాం? ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడ్డప్పుడు మనకి ఎలాంటి చీకు చింత ఏమీ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి కృపను పొందుకోవాలి. మనం పొందుకొని ఏమాత్రం కలవరపడకుండా దేవుని పైన ఆనుకొని ఆధారపడాలి. హల్లెలూయా. మన విషయంలో యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన శ్రమను అనుభవించి మనకు విశ్రాంతినిచ్చినాడు. హల్లెలూయా. మన కష్టాన్నంతా పొడగొట్టినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి తెల్లవారంగా మొదలుకొని రాత్రి వరకు కష్టార్జితము తినుచుండుట వ్యర్థమేనట, తన ప్రియులు నిద్రించుచుండ ఆయన వారికి ఇస్తాడు. నువ్వు విశ్వాసమును కలిగి ఉండాలి. నీ తండ్రి ఎవరు అనేది, నీ పరలోకపు తండ్రి ఎవరు, ఆయన ఏమి కలిగి ఉన్నాడు, నీకు ఏమి ఇవ్వగలడు అని చెప్పేసి నువ్వు చూసినప్పుడు నీకు ఎలాంటి కలవరం ఉండదు. లేకపోతేనే కలవరం. అందుకని విశ్వసించని వాడు కలవరపడతాడు, విశ్వాసం ఉంచేవాడు కలవరపడాడు. నాకెందుకు, దేవుడు చూసుకుంటేలే అయ్యగారు, ఏం పర్వాలేదు, అంతే. నేనైతే నిమ్మకు నీరెత్తుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అర్థమైపోయింది, ప్రయాసంతో ఇది చేసి ఏం అవసరం లేదు. తగిన కాలమందు దేవుడు సప్లై చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడి ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళినప్పుడు మనకు నెమ్మదినిస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, మనకు విశ్రాంతినిస్తాడు, మనకు తృప్తినిస్తాడు. ఇవన్నీ కూడా సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్రాంతిలోనికి వెళ్ళకపోతే నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు అంటే మనం మంచాలనే పడుకుంటాం, కానీ మన మనసు ప్రపంచం అంతా తిరిగేస్తుంది. మన సమస్య చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తిరిగి ఏం చేసు
ఆ ఎఫెక్ట్ అంతా మన మైండ్ మీద పడి కొలాప్స్ చేసేస్తుంది. కాబట్టి ఏమాత్రం కలవరపడ, ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు దేవుడు అంత సమస్తం చూసుకుంటాడు. ఎంతోమందికి మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది? హల్లెలూయా. పడుతుందా? ఇట్లా పడుకోగానే మంచిగా పడుకో, ఏమో దేవుడే ఎరుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను కొంతమందితో మాట్లాడుకుంటా పడుకుంటా. అది కుర్చీ కానీ కింద కానీ మంచాల కానీ మాట్లాడితే ఫోన్ ఆలనే ఉంటే పడుకుంటూనే ఉంటా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నాకు నిద్ర లేదు, ఏ రాత్రి కూడా నిద్ర లేకుండా. ఎప్పుడైతే యేసుప్రభువును నమ్ముకున్నానో యేసుప్రభు నాకు మంచి విశ్రాంతినిచ్చినాడు, నెమ్మదినిచ్చినాడు. అది ఏ సిచ్యువేషన్ అన్నా కానీ కొంపలు మునిగిపోతుండే కొట్టుకొని పోను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడ్డప్పుడు మనల్ని ఆయన విశ్రాంతిలో మనల్ని సేద తీరుస్తాడు, నెమ్మదినిస్తాడు. దేవునికి మహిమ కలుగును. అట్టి విశ్రాంతిని నెమ్మదిని పొందుకొని మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రమ్మని మీరు 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నారయ్యా. మీ ఆహ్వానమును అనేక మంది తిరస్కరిస్తున్నారు, కానీ మీరు మళ్ళీ 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 పిలుస్తున్నారు. మీ మాటను వారికి తెలియపరచండి. మీ యొక్క ఆహ్వానమును తిరస్కరించకుండా వారికి కృపను అనుగ్రహించండి దేవా. ఏ ఒక్కరు నశించటం మీ చిత్తము కాదు. మీ రెక్కల చాటున భద్రపరచండి. మీ విశ్రాంతిలోనికి వారిని ప్రవేశించే విశ్వాసమును వారికి దయచేయండి దేవా. మా ప్రజలకు విశ్వాసం అనే వరమును, విశ్వాసం అనే ఫలమును దయచేయండి. ఆత్మఫలము వృద్ధి పొందించండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. మీ విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా ఎవరు కూడా తప్పిపోకూడదయ్యా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మీ పైన సంపూర్ణంగా ఆధారపడుటకు, ఆనుకొనుటకు, మీ అందే విశ్వాసం ఉంచుటకు మాకు సహాయము దయచేయండి. మీరే మా ఆశ్రయమని, మీరే మా కొండ అని, మేము నమ్ముకొనదగిన మా దేవుడమని నమ్మలాగన మీరు కృప చూపించండి దేవా. అవిశ్వాసములోనికి వెళ్లకుండా తండ్రి నాయన ప్రభా మీరు మాకు బోధించండి. పరిశుద్ధాత్మడ సమస్తమును బోధిస్తానని సెలవిచ్చినావు. బోధించండి, నేర్పించండి, మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దీవించి